జగిత్యాల జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగిత్యాల కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగానికి సూచించామన్నారు. ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖలతో సమావేశాలు నిర్వహించామన్నారు. ఎవరికి ఇబ్బందులు కాకుండా గోదావరి పరిభాగ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. యూరియా పరంగా కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా సొసైటీలు, మార్క్ఫెడ్ ద్వారా అందుబాటులో ఉంచుతామన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెద్దలు ఎవరూ చేయని రేషన్ కార్డుల పంపిణీ చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఇప్పటికే రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, ఈ నెల 25 నుండి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్తో కలిసి నిర్వహిస్తామన్నారు. మొట్టమొదటి కార్యక్రమాన్ని ధర్మపురి నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. సీజనల్ రోగాలపై కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రోగులకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఏదైతే రాష్ట్రంలో అకాల వర్షాలు, గోదావరి పై రాష్ట్రాలకు అకాల వరదలు రావడం వల్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా అధికారులను, ఇరిగేషన్, సివిల్ సప్లై, యూరియా సంబంధించిన అనేక అంశాల లోపల సుదీర్ఘంగా వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా జిల్లా మంత్రిగా జిల్లా కలెక్టర్ గారు వారి అధికారులు అందరం సమన్వయం చేసుకుని ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా వర్షాల వల్ల గోదావరి పరివారకు ఉన్నటువంటి గ్రామాలకు ఉన్నటువంటి ప్రజలకు అప్రమత్తం చేసుకుంటూ, అదేవిధంగా వరదలు కానీ అకాల వరదలు వచ్చే విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ముందంజగా ఒక వ్యూహంతో ముందుకు పోవాలనే ఆలోచనతో మరి ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు చేస్తామనే విషయాన్ని కూడా మనవి చేస్తూ, యూరియా పరంగా కూడా ఎక్కడ కూడా రైతులు కూడా ఇబ్బంది పడదు. ప్రభుత్వం అన్ని విధాలు కూడా ఏదైతే గతంలో ఏ విధంగా అయితే సొసైటీస్ ద్వారా కానీ, మార్క్ఫెడ్ ద్వారా కానీ జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన అధికారులు సప్లై చేస్తున్నారు. అది మరి యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా తప్పకుండా అక్కడ వస్తుంది. కొంచెం వెనుక ముందైనా కూడా అన్ని కూడా అందుబాటులో తెచ్చే విధంగా మంత్రిగా నేను బాధ్యత అందరం కూడా తీసుకుంటామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, మన సివిల్ సప్లైకి సంబంధించిన గొప్ప కార్యక్రమం గత 2014 నుంచి 23 వరకు గత ప్రభుత్వం ఉన్న పెద్దలు ఎవరు కూడా చేయనటువంటి గొప్ప కార్యక్రమం ఏదైతే రేషన్ కార్డు ఇవ్వడం. రేషన్ కార్డులు అనేది గొప్ప కార్యక్రమం. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ఆధారం. ఆ రేషన్ కార్డుపై సన్నబియ్యం ఇవ్వడం కానీ, ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్పడం జరిగింది. 25వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో మండల హెడ్ క్వార్టర్లో నేను జిల్లా కలెక్టర్ మొదటి కార్యక్రమం ధర్మపురిలో మొదలుపెట్టడం, లాంచింగ్గా రేషన్ కార్డులు ఇచ్చే ఒక ప్రక్రియను మొదలుపెట్టడం జరుగుతుందని కూడా మనవి చేస్తూ, ఆ రేషన్ కార్డు సంబంధించినటువంటి సుమారు ఈ యొక్క జగిత్యాల జిల్లాలో సుమారు 50,000 పైచలకు కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. వాటిపై సన్నబియ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మా ఒక ప్రజలకు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఈ జిల్లాకు సంబంధించిన అనేక కార్యక్రమాల విషయంలో కానీ, ఇరిగేషన్ విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, యూరియా విషయంలో కానీ, ముఖ్యంగా ఈరోజు ఈ అకాల వర్షాలతోని జ్వరాలు కానీ, మా మెడికల్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా జిల్లా కలెక్టర్ గారు, డిఎంఎడ్ఓలు అండ్ మెడికల్ అధికారులను ప్రతి ఒక్క మెడికల్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుబాటులో అన్ని కూడా మెడిసిన్స్ కూడా అందుబాటులో ఇచ్చి ప్రజలు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం కూడా అన్ని విధాలు కూడా ప్రజానికి అండగా ఉండే విధంగా పనిచేస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.